హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మగ్గ మసాలాను తయారు చేయాలగా చూద్దాం. అయితే ముందుగా దానికి కావాల్సింది కొంచెం కారం తీసుకోవాలి. ఇక్కడ కారంకి వచ్చేటప్పటికి నేను ఒక 5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. చూడండి, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. వన్స్ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అది వేసుకున్న తర్వాత అదే దాంట్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేయాలి. నేను ధనియాల పొడి ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకునే కోడ్ సైజుని బట్టి మీరు ధనియాలు యాడ్ చేసుకోవాలి. వన్స్ ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు. వన్స్ అది వేసుకున్న తర్వాత నీట్గా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మసాలా మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు వచ్చినాయి. అలా ఉండలు గట్ట రాకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. అది కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వన్స్ ఆ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ హ్యాండ్స్తోనే కలపాలి. మరి దగ్గరికనే చేస్తే ప్రాపర్గా మసాలా సెట్ అవ్వదు అనమాట. నేను వన్స్ ఇది వేసిన తర్వాత మాకు కారం సరిపోలేదండి. సో అందుకని మేము కొంచెం మసాలా టేస్ట్ చూసి కారం యాడ్ చేసుకున్నాం. ఆ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మేము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము. సో గరం మసాలా మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, మీకు తక్కువ మరీ ఎక్కువ వేసుకుని చేదు వస్తుంది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో 1 kg చికెన్ ఉన్నది కదా, దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసిన దీంట్లో మసాలాను తీసి నీట్గా కోడి మొత్తాన్ని నీట్గా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మసాలా మొత్తాన్ని తీసుకొని ప్రతి కార్నర్లోని కట్ చేసుకున్నటువంటి ప్లేసెస్లో గట్ట వెళ్ళేలాగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలని. ఇలా మ్యారినేట్ చేసుకొని చూడండి, ఇలా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కీమాని దీని లోపల స్టఫింగ్ చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ ఎలా అంటే, ముందు ఒక లేయర్లో కీమా చేసుకుంటాం, నెక్స్ట్ లేయర్లో వచ్చేటప్పటికి ఒక ఎగ్ పెడతామండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇక్కడ కీమా స్టఫింగ్ అయ్యింది. సో వన్స్ కీమా అయిపోయిన తర్వాత దీనికి వెనకాతల మళ్ళీ ఒక ఎగ్ పెడుతున్నాను. ఎగ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి హోల్ కంప్లీట్ అయ్యేంత వరకు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి తాడు తీసుకొని కాళ్ళు అది నీట్గా కట్టాలండి. అది మొత్తం బయటకు రాకుండా సేమ్ అది నెక్కి కూడా నీట్గా వెళ్ళేలా చూడాలి. సో ఇలా నీట్గా కట్టుకున్న తర్వాత నీట్గా చూసుకోండి ఒకసారి ప్రాపర్గా వచ్చిందో లేదో. వన్స్ అయిన తర్వాత వేడి నూనెలో ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ఉన్నది కదండి, దాన్ని నీట్గా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రై చేయాలండి. ఇది అయ్యేలోపు మనం ఈలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ గ్రేవీలో ముందుగా కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేయాలి. వన్స్ అది వచ్చిన తర్వాత చికెన్ని ఇందులో డిప్ చేసుకోవాలండి. సో డిప్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఆ డిప్ అది క్రీమ్ అది అంతా థిక్గా వచ్చిందని. దాంట్లో కొంచెంగా తయారైన గ్రేవీని ఆ చికెన్ మీద కొంచెంగా స్పూన్తో పెట్టుకొని వేసుకోవాలండి. ఒక సైడ్ బ్యాక్ కుక్ అవుతూనే ఇన్ ద సేమ్ వే టాప్ నుంచి కూడా కొంచెం ఈ హీట్ అయిన గ్రేవీ అనేది కొంచెంగా వేసుకుంటే చికెన్ పైన కూడా లోపలికి వెళ్ళి కొంచెం బాగా కుక్ అవుతుందండి. ఇలా 2 వైపులా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా కుక్ చేసుకున్న దాని తర్వాత దాని మీద కొంచెంసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. వన్స్ అది మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడానండి. ఇంతే, చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు చూసి మీకు నచ్చితే మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. వన్స్ ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీ ప్లేట్ కుక్ అయిన ముక్కలు మొత్తం తీసుకొని ప్లేట్లో తీసుకోండి. తీసుకున్న దాన్ని ఒక సీజర్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ముందుగా మనం టై చేసాం కదా, ఆ టై చేసినటువంటి థ్రెడ్ని కట్ చేసుకొని మొత్తం అంతా థ్రెడ్ మొత్తాన్ని తీసుకోవాలండి. ఇలా మొత్తం తీసుకున్న దాన్ని సో ఇలా మొత్తం చూపించారు కదండి, మొత్తం ఇలా తీసుకోవాలి. తీసుకున్న దాని మీద లైట్గా గ్రేవీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని ఏదైతే బేస్ గ్రేవీ ఉందో గ్రేవీ వేసుకొని ఇప్పుడు మంచిగా ఒక చాక్ తీసుకొని మీరు కరెక్ట్గా చికెన్ని కానీ కట్ చేయండి. మీకు ప్రాపర్గా తెలుస్తుంది ఆ చికెన్ ఎంత బాగా కుక్ అయింది ఏంటి అని. సో ముందు నేను గ్రేవీ వేసుకొని మొత్తం అంతా ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిందో. నేను కట్ చేస్తే చాలా స్మూత్గా దిగిందండి. అసలు ఎంత బాగా కుక్ అయింది అసలు ఆ చికెన్. మీరు చూడొచ్చు ఇక్కడ ఎగ్ కానీ లోపల ఉన్న కుక్ చేసిన కీమా కానీ ఆ పైన చికెన్ కానీ ఎంత బాగా కుక్ అయిందో మీరు కూడా చూడొచ్చు. చాలా బాగుందండి టేస్ట్. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్తో చెప్పండి.